విజయవాడ పాత బస్తీలో ఉదయం గ్యాస్ బండ పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగానే నిద్రలేచిన వారు రోజువారీ కార్యక్రమాలకు గ్యాస్ స్టవ్ వెలిగించగానే తీవ్ర పేలుడు సంభవించింది. రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు బలిగొంది. 7 గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిట్టినగర్, అంబేద్కర్ నగర్లో 2 అంతస్తుల ఇంట్లో 12 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మధ్యలో నివాసం ఉండే శివకేసరి పోర్షన్లో అధికంగా ధ్వంసం కావడాన్ని గమనించిన పోలీసులు అక్కడే పేలుడు జరిగిందని భావిస్తున్నారు. రమణ, ఆయన భార్య నిర్మలత సహా మరో పోర్షన్లో ఉండే వృద్ధురాలు రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. శివకేసరి, వారి పిల్లలు కీర్తి, నిఖిల్ గాయపడ్డారు. వృద్ధురాలు మనవడు శంకర్కు గాయాలయ్యాయి. ఈ భవనం ఎదురుగా పూరి గుడిసె వద్ద మంచంపై కూర్చుని టీ తాగుతున్న షేక్ బాజీకి బండరాయి తగలడంతో అతను కూడా గాయపడ్డాడు. ఈ ఇంటికి వెనుక నివాసం ఉండే కార్తికేయ, తేజస్వరూపులకు కూడా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన పరిస్థితిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది గ్యాస్ సిలిండరు ఇండికేటర్ వీక్ ఉండటం వలన, పైపు పాత పడిపోవటం వలన, తర్వాత ఈ బిల్డింగ్స్ టౌన్ ప్లానింగ్లో నిర్మాణంలో కూడా వీళ్ళు సరైన విధానాలతో ఆ ఇండికేటర్స్ చేసి గాలి వెళ్తానికి వాతావరణం కిటికీలు పెట్టనీయకుండా ఇష్టంసారంగా ఈ ఇల్లులు బిల్డింగ్ల నిర్మాణం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంత ఇబ్బందికరమైన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఇది కేవలం ప్రభుత్వ అధికారుల ఒక నిర్లక్ష్యమే. మీరు చూస్తున్నారు ఈ పేటలో రోడ్లు సరిగ్గా లేవు. అసలు ఎవరైనా ఏదైనా సరగంట జరిగినా పారిపోవడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఇక్కడ స్లమ్ ఏరియా. కాబట్టి ఇల్లు నిర్మాణం చేపట్టేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం గాలి వెళ్ళే బయటికి వెళ్ళే వాతావరణం ఇండికేటర్స్ ఇచ్చేసి ప్లాన్ ప్రకారం ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా కట్టుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ అధికారుల ద్వారా లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం సరిగా డబ్బులు తీసేసుకొని బిల్డింగ్లు కట్టేస్తున్నారు. దానికి పట్టించుకునేవాళ్ళు లేడు. అక్కడ ఏదో సౌండ్ వచ్చింది, బాంబులు ఆ గ్యాస్ బండ పేలుతాం, ఆ సౌండ్తో అది వచ్చి పడిపోయింది. అక్కడ రాయ మంచమే కూర్చొని టీ తాగుతున్నాడు ఆయన వంగి ఇలా కూర్చొని. ఆ రాయి వచ్చి పడిపోతాం ఇక్కడ పడిపోయిందండి. ఆ పడిపోతాం ఆ రాయి 4 కలిసి తీశారు, కుర్రోళ్ళు అందరు కలిసి. ఆయన రాయి తీయగానే అసలు ఏం లేదు, సోయి లేదు, మనిషి మాలో లేడు. ఈ చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది, ఇదంతా రక్తం కారిపోతుంది. ఇంకా మేము హాస్పిటల్కి తీసుకెళ్దాం నా సగం దారి దాకా తీసుకెళ్తే లేదమ్మా 10 వస్తుంది, అక్కడ నుంచే పెట్టండి తీసుకెళ్దాం అన్నారు. ఇంకా మేము బండి మీద అక్కడ కూర్చోపెట్టామండి. 10 వచ్చింది, 10లో తీసుకెళ్లారు. సగం దారిలో చనిపోయారని చెప్పి ఫోన్ చేశారు. మామూలుగా ఏంటంటే మేము మా ఇంట్లో ఉన్న రెండో ఇల్లు కాకుండా దాని వెనకమాల ఇల్లు. ఆ ఇల్లు ఏంటంటే దాని ముందు ఇల్లు పాపం ఇద్దరు, కార్తీక్ అని ఒక అతనేమో 10th క్లాస్, ఒక అతను 8th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరు పాపం బండ కింద ఉండిపోయారనమాట. మేము అటువైపు నుంచి, నేను మా అన్న అటువైపు నుంచి దిగి వాళ్ళిద్దరిని బండ కింద ఉంటే వాళ్ళిద్దరిని తీసాం బయటికి. తీసి పొద్దున వాళ్ళు తీసుకెళ్ళాం అనమాట. గ్యాస్ బండ అంటున్నారు, బట్ ఇంకా తెలియలేదు ఏంటో మరి.